ఓన్లీ రూట్స్కి మట్టుకే మనం నీళ్ళతో తడుపుకోవాలి. మొక్కలు తడిపామంటే అవి ముద్ద ముద్ద అయిపోతాయి అన్నమాట. ఈ కట్టలు ఇక్కడ పెడతాను, ఒక్కొక్కటి వేసుకున్నాం. ఓకేనా, ఈ లైన్లో ఇది వేసుకున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మనకి ఇప్పుడు సీజన్ కదండి, చక్కగా వర్షాలు అయితే పడుతున్నాయి. మంచి మంచి మొక్కలు అయితే తెచ్చుకొని వేసుకుంటున్నాము. అలాగే నార్లు వేసుకుంటున్నాము. నార్లు అన్నీ శాప్లింగ్స్ అయిన తర్వాత చక్కగా అవి మార్చుకుంటున్నాము. సో ఇదంతా ప్రాసెస్లోని ఇంకో ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. సో అదేంటి అంటే, దీనివల్ల ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది. చాలా రకాలుగా మనం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఒక సులభమైన పద్ధతి అనమాట. సో ఆ పద్ధతి ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే ముందుగా నిన్నటి వీడియో చూసే ఉంటారు కదండి, బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగినాయో. సో అందరూ కూడా మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ అండి, పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వీడియోలో ఏంటంటే టాపిక్ నార్లు అండి. సో ప్రతి సంవత్సరం నేనైతే నార్లు అనేది తెప్పించుకుంటాను కదా, ఈ సంవత్సరం కూడా అలానే తెప్పించుకున్నాను. ఇదిగోండి, ఇలా మనం నార్లు అనేది తెప్పించుకుంటే మనకి ఎంత టైం కలిసి వస్తుంది కదా. చక్కగా మనకి ఏంటంటే ఇప్పుడు మనం నారు పెట్టుకోవాలన్నా సరే మనం ఒక 1 మంత్ బిఫోర్ విత్తనాలన్నీ సేకరించుకొని ఇవన్నీ పెట్టి ఇవి ఇంత మొక్కలు అవ్వాలంటే మటుకు మనకి ఎట్ లేకపోయినా 1.5 మంత్ అనేది పడుతుంది. అలా కాకుండా మనకి మార్కెట్లోని అంటే సంతలు అవుతూ ఉంటాయి కదండి, అప్పుడు ఈ నార్లు అయితే మనకి మంచిగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చక్కగా పల్లెటూరు నుంచి ఇవి ఇలా కట్టలు కట్టి 10 రూపీస్ అండి. మనకి మనీ కూడా ఎంత సేవ్ అయింది చూసారు కదా. ఈ కట్ట 10 రూపీస్ అనమాట. ఇలా కట్ట తెచ్చుకొని వేసుకుంటే మనకి చాలా 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 సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మనీ, టైం, ఎనర్జీ, వాటర్, ఇంకా అన్నీ అనమాట. సో నేనైతే ఇప్పుడు జీనియా తెప్పించుకున్నాను, అలాగే కొన్ని బొగడబంతి తెప్పించాను. మనకి ఇంకొచ్చేదంతా బంతిపూల సీజన్ కదండి, బంతిపూల మొక్కలు కూడా తెప్పించుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఇగోండి, ఈ కట్ట ఇలాగా 10 రూపాయలు అనమాట. దాంతోపాటు వంగ కూడా తెప్పించానండి, రెగ్యులర్ వంగ అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఈ శాప్లింగ్స్ అన్నీ కింద గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను. పైన గార్డెన్లో అయితే ఎలాగో ఖాళీ లేదు, నార్లు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది, ఇంకొక 15 డేస్ ఎంతో మార్చేటప్పటికి అప్పుడు కుండీలు ఖాళీ అవుతాయి అన్నమాట. సో కిందనైతే మనంతా క్లీన్ చేసాను చెప్పాను కదా, ఈ కొస నుంచి అక్కడ చివరి వరకు ఖాళీ ఉంది. సో ఇప్పుడు అన్నీ కూడా మనం ఇవి వేసేసుకుందాం. ఓకేనా. నాకు ఈరోజు పార్ట్నర్స్ ఎవరంటే, ఇక్కడ ఎవరుంటే వాళ్ళని పిలుద్దాం. నిహారిక కనిపిస్తుంది, ప్రసాద్, ధనుష్ ఉన్నాడండి. రండ్రా వేసుకుందాం మొక్కలు. సో ఇవన్నీ కూడా ఇలాగా వేసేసుకోవచ్చు. ఓకే, ముందు నేను జీనియా వేసేస్తానండి. కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. జీనియా పువ్వులు అన్నీ ఒక్కసారి విడిస్తే భలే ఉంటుంది కదా. రండి, ఈ కట్టలు ఇక్కడ పెడతాను, ఒక్కొక్కటి వేసుకుందాం. ఓకేనా, ఈ లైన్లో ఇది వేసుకుందాం. సో ఇలా ముందు ఎక్కడ వేసుకోవాలనేది ఇలా పెట్టేసుకుంటే తర్వాత మనం వేసేసుకోవచ్చు. ఇంకో కొంచెం గడ్డి అది బలిసింది, అవన్నీ కూడా తీసుకోవాలి మనం. ఇది ఇక్కడ వేద్దాం. సో ముందు 4 కట్టలు వేసాను కదా, వేసేసుకుందాం మొక్కలు. పిల్లలైతే అక్కడ వేస్తున్నారండి. కింద డ్రమ్ములు అయితే ఉన్నాయి కదా, పెద్ద డ్రమ్ములు. ఇందులోనైతే ఖాళీ ఉందన్నమాట. ఇందులో పళ్ళు మొక్కలు అయితే పెట్టాను. సో ఇందులో ఒక్కొక్క 2 వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అలాగో మనకి ప్లేస్ అది ఉంది కదా, ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఒక 3 మొక్కలు పెడతాను. పెద్ద డ్రమ్మే కాబట్టి ఒక 3 మొక్కలు పెడుతున్నానండి. ఇవి సీజనల్ ప్లాంట్స్ కాబట్టి మనకి ఎటు ప్రాబ్లం ఉండదు. చక్కగా సీజన్ అయిపోయిన తర్వాత ఇవి తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే నేను 3 మొక్కలు పెట్టాను. మిగతా కుండీల్లో కూడా కొన్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉంది, ఇక్కడైతే తీగజాతి పెట్టానండి. ఇక్కడ ఒక 2 ఫ్లవర్స్ పెట్టామనుకోండి, మనకి మంచిగా పాలినేషన్ కూడా అవుతుందన్నమాట ఇది పెరిగేటప్పటికి. అలాగే ఈ మొక్కలు కూడా పెరుగుతాయి. ప్లేస్ ఎక్కువ ఉంది, మనం ఎలాగో పోషకాలు ఇచ్చుకుంటాం. కౌడాంగ్ మెన్యూర్ బాగా ఉంటుంది మనకి, ఎలాగో కిచెన్ వేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మనం 3 మొక్కలు అయితే వేసాం కదండి. వెంటనే మనం
నీళ్ళు అనేది పోసుకోవాలి. ఈ వాటర్ అయితే మనం ఖచ్చితంగా పోసుకోవాలండి, ఎందుకంటే మనకి కట్టలు కట్టి తేవాలనుకుంటే మనకు 1 డే అనేది పడుతుంది. తెచ్చుకున్న తర్వాత నేను ఒక హాఫ్ డే అనేది తీసుకున్నాను ఈ మొక్కలు వేయడానికి. కొంచెం అలసిపోయి ఉంటాయి కదండి మొక్కలు అయితే, కంప్లీట్గా మనం ఏదో ఫోర్స్గా పోసేకంటే కొంచెం చేత్తో అదిమి పెట్టుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట కంపల్సరీ. వేసిన తర్వాత మర్చిపోతానేమో అని ముందు వాటరింగ్ చేస్తున్నాను. చక్కగా ఈ నార్లు అయితే దొరుకుతాయండి. మనం మార్కెట్స్ నుంచి తెచ్చుకుంటే మటుకు చాలా రకాలుగా మనం సేవ్ అవుతాం అని చెప్పాను కదా. మీకు కూడా ఎక్కడైనా దగ్గరలో మార్కెట్స్ ఉంటే తెప్పించుకోండి. ఈ టైంలోనే మనకి వాళ్ళు నార్లు పెట్టి అమ్ముతారనమాట. ఇంకా ఈ టైంలో మనకి కనకాంబరాల నారు కూడా పుష్కలంగా దొరుకుతుంది. కనకాంబరాల తోట కూడా పెంచుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పువ్వులు అనేది కొనుక్కొని పెట్టుకుంటాను. సో అలా కాకుండా కనకాంబరాలు అయితే నిత్యం పూస్తూ ఉంటాయి కదా, అవి అయితే ఇంకా రాలేదు నారులోని. నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ వస్తాయంట. ఖచ్చితంగా కనకాంబరాల నారు కూడా తెచ్చుకొని వేసుకోవాలి. నువ్వు తవ్వేసి అటు వెళ్ళిపో, వాళ్ళు వేసుకొని వస్తారు. వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేయకు ధనుష్. అయితే వాళ్ళు వేసుకుంటున్నారు కదండి, నేను మిగతా కూడా ఇటుపక్క మడిలో వేసిస్తాను. అలాగే ఇక్కడ కిందన కూడా ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కూర్చొని ఈ మడి అంతా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రూట్ ప్లాంట్ ఉందన్నమాట, దీని రైట్ రౌండ్ కూడా వేసుకుంటాను. ఇవన్నీ పిచ్చి మొక్కలు అండి. పిచ్చి మొక్కలు అలా వర్షానికి ఇట్టే ఎదిగేస్తున్నాయి అసలు నిజంగా. ఇవన్నీ పేకడానికి అయితే మనకు ఒక రోజు అయితే పడుతుంది. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి రేపు అయితే ప్రస్తుతానికి మొక్కలు అయితే వేసిస్తానండి. సో అయితే చాలా టైం అయితే పట్టిందండి నార్ అంతా కంప్లీట్గా వేసుకున్నంత వరకు. సో ఈవినింగ్ టైం అయితే నేను పెట్టుకున్నాను ఇలాగా, ఎందుకంటే నైట్ అంతా కొంచెం వాటికి సేద తీరినట్టు ఉంటుంది కదా. మార్నింగే తెచ్చామండి నారంతా కూడా, మార్నింగే వేసుకుంటే ఇంకా ఎండ తగిలేస్తుంది కదా. అందుకనే నేను ఇంకా అలాగా గోన్లో కట్టి వాటర్ అది వేసాను అనమాట. ఓన్లీ రూట్స్కి మట్టుకే మనం నీళ్ళతో తడుపుకోవాలి. మొక్కలను తడిపామంటే అవి ముద్ద అయిపోతాయి అనమాట. సో ఎప్పుడు ప్రాసెస్ ఇదేనండి, ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అనమాట. సో మనకి టైం అది కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. మనకు నచ్చిన నారు మనం 10 రూపీస్ పెట్టి కొనుక్కుంటే అదే అనకూడదు, కానీ చాలా మటుకు సేవ్ చేసినట్టు అనమాట. మరి వీడియో నచ్చితే మరి లైక్ చేసేయండి. ఇంకా చాలా పని అయితే ఉంది, ఇంకో 2 కట్టలు బంతులు అయితే మిగిలేయండి. అవి ఇంక రేపు మార్నింగ్ వేసుకుంటాను, ఎందుకంటే చీకటి పడిపోతుంది. లేదంటే మేడ మీద వేసేస్తాను, మేడ మీద అయితే కొంచెం లైట్ వెలుతురు ఉంటుంది కదా. సో వీడియో అనేది ఇదండి. మరి ఇంకా నేను ఉంటాను, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.